హాయ్ అండి, నా పేరు డాక్టర్ గణేష్ పత్తి, కన్సల్టెంట్ ఎండోక్రాలజిస్ట్ ఇన్ ఖమ్మం, డాక్టర్ గణేష్ ఎండోకేర్. ఈరోజు ప్రొలాక్టిన్ గురించి మాట్లాడుకుందాం. చాలామంది అమ్మాయిలకి ఏంటంటే కొన్ని సమస్యలు ఉంటాయి. ఒకటి ఏంటంటే వాళ్ళ బ్రెస్ట్ నుంచి మిల్క్ వస్తూ ఉంటుంది. ఈవెన్ వాళ్ళ ప్రెగ్నెన్సీ కాకపోయినా, పిల్లలకి పాలు ఇవ్వకపోయినా వాళ్ళకి మిల్క్ వస్తూ ఉంటుంది. అదొకటి. రెండోది ఏంటంటే నెలసరి అనేది రెగ్యులర్గా రాకపోవడం కానీ. మూడవది ఏంటంటే కొంతమంది పిల్లలు పుట్టరు. వాళ్ళకి కారణం ఏంటనేది ఎన్ని చెక్ చేసుకున్నా కూడా వాళ్ళకి తెలియదు. సో ఇలాంటి వాళ్ళకి ఒకసారి ప్రొలాక్టిన్ టెస్ట్ చేయించుకుంటే ఈ ప్రొలాక్టిన్ వాల్యూ అనేది <20 ఉంటుంది. అదే అమ్మాయిలు అయితే. అబ్బాయిలు అయితే <25 ఉంటుంది. ఈ ప్రొలాక్టిన్ ఎక్కువగా ఉండడం వల్ల ప్రాబ్లం ఏమవుతుందంటే అదే ఆడవాళ్ళు అయితే ఓవలేషన్ సరిగ్గా జరగకపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. అలానే ఈ హార్మోన్స్ కూడా తగ్గిపోతుంది, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్. దీనివల్ల ఏంటంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఛాన్స్ తగ్గుతుంటాయి. రెండవది మెన్సెస్ అనేది రెగ్యులర్ కావద్దు, ఈ మిల్క్ వస్తూ ఉంటుంది. సో వీళ్ళకి ఏంటంటే ఈ ప్రొలాక్టిన్ ఎందుకు పెరిగిందని చూసుకోవాలి. దీనికి కారణాలు ఏంటంటే ఒకటి, చాలా వరకు డ్రగ్ ఇండ్యూస్డ్ హైపర్ ప్రొలాక్టినిమియా అంటే కొన్ని మందుల ద్వారా ప్రొలాక్టిన్ పెరగడం. సో ఏమైనా ఏ మందులు ఈ ప్రొలాక్టిన్ పెంచుతున్నాయో వాటిని రిమూవ్ చేసుకోవడం, అంటే వాటిని స్టాప్ చేయడం. రెండవది ఏంటంటే హైపోథైరాయిడ్ ఏమైనా ఉందా, థైరాయిడ్ సమస్య ఉందో దాన్ని ట్రీట్ చేసుకోవడం. మూడవది ఏంటంటే ప్రొలాక్టిన్ తయారు చేసే బ్రెయిన్లో పిట్యూటరీ గ్లాండ్లో చిన్న ట్యూమర్ ఉండడం, దాన్ని ప్రొలాక్టినోమ్ అని అంటాం. దీన్ని ఎంఆర్ఐ స్కాన్ ద్వారా చేసి ఈ ప్రొలాక్టినోమ్ ఉందనేది చూస్తామండి. ఈ మూడు కారణాలను చూసి ఎందుకు ఈ ప్రొలాక్టిన్ పెరుగుతుంది అనేది చెక్ చేసుకుంటే దాన్ని బట్టి క్యాబరలో ట్రీట్మెంట్ ఇస్తాము. ఇది కారణం ఏంటనే దాన్ని బట్టి మనం ప్రొలాక్టిన్కి ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తామండి. సో ఎప్పుడైతే ప్రొలాక్టిన్ వాల్యూ <20 మెయింటైన్ చేస్తున్నామో వాళ్ళకి మళ్ళీ రెగ్యులర్గా మెడిసిన్స్ వస్తాయి, వాళ్ళకి పిల్లలు పుట్టే ఆస్కారం ఉంటుందండి. అదే మగవాళ్ళు కూడా ఏంటంటే ప్రొలాక్టిన్ లెవెల్ పెరగడం వల్ల ఏమవుతుందంటే స్పెర్మ్ కౌంట్ తగ్గిపోవడం కానీ, లేకపోతే మీసాల గడ్డలు రాకపోవడం జరుగుతూ ఉంటుందండి. వీళ్ళకి ప్రొలాక్టిన్ టెస్ట్ చేసి ఎక్కువగా ఉందంటే దానికి తగినంతగా ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుందండి. లేకపోతే మీకు దగ్గరగా ఉన్న ఎండోక్రైనాలజిస్ట్ కలిస్తే తగిన పరిష్కారం ఇస్తారు. థ్యాంక్ యూ సో మచ్.